వీక్షకులందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ మరో రికార్డు సాధించింది. సహజంగా పెట్టుబడులు తీసుకురావడంలో ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు దేశంలోనే అన్ని రాష్ట్రాల కన్నా ముందు వరుసలో నిలబడింది. తాజాగా ఆంధ్రప్రదేశ్లో దేశంలోనే అత్యధికంగా నిరుద్యోగ రేటు ఉంది అనే విషయాన్ని పార్లమెంటు సాక్షిగా కేంద్ర మంత్రి ప్రకటించారు. పంజాబ్లో 6.5%, ఢిల్లీలో 6.6%, రాజస్థాన్లో 7.4%, గుజరాత్లో కేవలం 2.2% మాత్రమే నిరుద్యోగ రేటు. చాలా తక్కువ, ఎందుకంటే గుజరాత్లో పెద్ద ఎత్తున పెట్టుబడుల ప్రవాహం నడిచింది కాబట్టి. ఇక మహారాష్ట్రలో 5.1%, కర్ణాటకలో 2.8%, కేరళలో 8%. కేరళలో విపరీతంగా ఉంది, ఎందుకంటే కేరళలో కమ్యూనిస్టులు ఉన్నారుగా, ఇన్వెస్ట్మెంట్స్ రావు. ఎక్కడికన్నా దుబాయ్ అటు వెళ్ళి పనిచేసుకోవడం తప్ప కేరళలో ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేది ఏం లేదు. కనీసం ఒక చిన్న మాల్ పెట్టాలన్నా కూడా ఆ మాల్లోకి దించాల్సిన సామాను ఎవరు దించాలి అనేది అక్కడ ముఠాలు నిర్ణయిస్తాయి. ఒక చిన్న ఆటోలో సామాన్ దించితే ఒక 8,000 బిల్లు వేస్తారు. ఇక ఉత్తరప్రదేశ్లో 5.9%, మధ్యప్రదేశ్లో 3.7%, బీహార్లో 4.8%, పశ్చిమ బెంగాల్లో 3.7%, ఛత్తీస్గఢ్ 5.6%, తెలంగాణ 5.7%, ఒడిశా 4.5%, తమిళనాడు 5.7%. వీటన్నిటిని మించి ఆంధ్రప్రదేశ్ 8.2% నిరుద్యోగ రేటు ఉంది. మరి ఇన్ని పెట్టుబడులు వస్తే ఆంధ్రప్రదేశ్లో ఇంత నిరుద్యోగ రేటు ఎందుకు ఉంది అని ప్రశ్న రావచ్చు. అయితే ఇన్వెస్ట్మెంట్స్ అని వచ్చాయి, కానీ అవన్నీ గ్రౌండ్ అవ్వాలి. ఒక 1,500 కోట్ల ఇన్వెస్ట్మెంట్ అనగా ఈరోజు ఎంఓఐ చేసుకోగానే రేపటి నుంచే ఉద్యోగాలు రావు. అవన్నీ వర్క్ స్టార్ట్ అయ్యి కార్యాలయాలు నిర్మించి పరిశ్రమ ఏర్పాటు చేసి ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యేసరికి 3 సంవత్సరాల సమయం కనీసం పడుతుంది. అంటే ఉద్యోగాలు కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు తాత్కాలిక ఉద్యోగాలు నిర్మాణ రంగ కార్మికులకి వాళ్ళు దొరుకుతాయి. ఆ తర్వాత కంపెనీ స్టార్ట్ అయిన తర్వాత పర్మనెంట్ ఉద్యోగాలు వస్తాయి. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలన రాష్ట్రంలో అప్పులతో పాటు నిరుద్యోగ రేటు భారీగా పెరిగిపోతుందట. జాతీయ స్థాయి మించి ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ రేటు అత్యధికంగా ఉందని రాజ్యసభలో కేంద్ర గణాంకాలు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం జాతీయ స్థాయిలో నిరుద్యోగ రేటు 5.2 ఉంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం 8.2% ఉంది. దీనికి మరో కారణం కూడా మనం చెప్పుకోవచ్చు. చాలా రాష్ట్రాల కన్నా ఆంధ్రప్రదేశ్లో ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ విద్యారంగానికి ప్రోత్సాహం కానీ పెద్ద ఎత్తున ఉంది. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం 20 సంవత్సరాల లోపు వయసు వారిలో 99% మంది చదువుకుంటూ ఉన్నారు. వారు ఐటీఐ చదవని, ఇంజనీరింగ్ చదవని, పాలిటెక్నిక్ చదవని, తర్వాత రకరకాల కోర్సులు ఏదైనా చేయండి, కూలీ అయినా కూడా తన పిల్లల్ని చదివించుకుంటా ఉన్నాడు. ప్రభుత్వం కూడా ప్రోత్సాహం అందిస్తూ ఉంది. దాంతో పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరం దాదాపుగా 16 లక్షల మంది కాలేజీల నుంచి బయటకు వస్తూ ఉన్నారు. అంటే పొరుగు రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్లో చదువుకునే వారి సంఖ్య కూడా ఎక్కువ. సహజంగా ఉద్యోగాల కోసం ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కడికైనా వెళ్తారు. అమెరికా వెళ్తారు, ఆస్ట్రేలియా, జర్మనీ, ఇంగ్లాండ్, పోర్చుగల్, న్యూజిలాండ్ ఎక్కడికైనా వెళ్తారు. బెంగళూరు, హైదరాబాదు, ముంబై, ఢిల్లీ, చెన్నై ఈ నగరాలకైతే ఇక వలసలు పెద్ద ఎత్తున ఉంటాయి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఐటీకి సంబంధించిన జాబ్స్ లేవు, కొన్ని సాఫ్ట్ జాబ్స్ లేవు. కొన్ని ఇండస్ట్రీస్ అయితే ఉన్నాయి, కానీ సాఫ్ట్ జాబ్స్ లేవు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇండస్ట్రీస్ అనే తెలంగాణకి, వ్యవసాయ భూములు ఇవన్నీ ఆంధ్రప్రదేశ్కి, వ్యవసాయ ప్రాసెసింగ్ పరిశ్రమలన్నీ ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి. దీంతో ఇక్కడ పెద్దగా జాబ్ జనరేషన్ లేకుండా పోయింది. ప్రస్తుతం వచ్చిన కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తా ఉంది. ఇప్పటికే విశాఖలో టీసీఎస్ వచ్చింది, కాగ్నిజెంట్ 2 పెద్ద సంస్థలు వచ్చాయి. మరో సంస్థ ఇన్ఫోసిస్ కూడా విశాఖలో క్యాంపస్ ప్రారంభించబోతా ఉంది. మంచి పరిణామం. ఇక వీటన్నిటికి మించి గూగుల్ డేటా సెంటర్ విశాఖ నగరానికి ఐటీ పునాదులు వేయబోతా ఉంది. రాబోయే రోజుల్లో విశాఖ నగరం బెంగళూరు, హైదరాబాదు, చెన్నై ఐటీ నగరాలతో పోటీ పడబోతా ఉంది. ఎందుకంటే ఆ నగరాల్లో కిక్కిరిసిపోయాయి. ఆ నగరాల్లో కనీసం గంటకు 6 కిలోమీటర్లు 7 కిలోమీటర్ల ప్రయాణం చేసే పరిస్థితి కూడా లేదు కాబట్టి ఆయా కంపెనీలు ప్రత్యామ్నాయ సిటీల వైపు చూస్తూ ఉన్నాయి. ఆ అవకాశాన్ని విశాఖ అందిపుచ్చుకుంది. రాబోయే 5-6 నెలల్లో భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా అందుబాటులోకి వస్తుంది. ఇక విశాఖ నగరానికి అది మణిహారంగా మారబోతోంది. ఏవియేషన్కి సంబంధించి కూడా, శిక్షణ కార్యక్రమాలకు సంబంధించి, ఎడ్యుకేషన్కి సంబంధించి పెద్ద ఎత్తున ఇన్స్టిట్యూషన్స్ కూడా జిఎంఆర్ సంస్థ ఏర్పాటు చేస్తుంది. ఇక రాబోయే కొద్ది రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున జాబ్ జనరేషన్ జరగబోతా ఉంది. నిరుద్యోగ రేటు రాబోయే రోజుల్లో భారీగా తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతానికి నిరుద్యోగ రేటు ఎక్కువ ఉంది.
అనే విషయాన్ని స్వయంగా కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అందులో ఆ గణాంకాలను మనం తప్పట్టడానికి కూడా వీల్లేదు. దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి.